మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అందరికీ నమస్కారం. చర్మ వ్యాధులు అనేవి చాలా రకాలుగా ఉంటాయి. కొన్ని అంటు వ్యాధులుగా ఉంటాయి, కొన్ని ఏమో శరీరంలో రక్తంలో వచ్చే లోపాల వల్ల లేకపోతే ఇతర కారణాల వల్ల వచ్చే చర్మ వ్యాధులు కూడా ఉంటాయి. కొన్ని దీర్ఘకాలంగా ఉండే చర్మ వ్యాధులు, కొన్ని స్వల్పకాలంగా ఉండే చర్మ వ్యాధులు, అదేవిధంగా కొన్ని ఇబ్బందికరంగా మారే అంటే వాళ్ళ యొక్క వ్యక్తిత్వానికి ఒక అడ్డంకిగా ఉండే రకంగా ఉండే చర్మ వ్యాధులు అంటే సోరియాసిస్ లాంటి చర్మ వ్యాధులు కూడా ఉంటాయి. కానీ సామాన్యంగా ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా కేవలం చూడ్డానికి మాత్రమే ఒక రకమైన ఇబ్బందిని కలిగించే చర్మ వ్యాధి ఈ సిబ్బెము లేదా షిబ్బెము అని అంటారు. దీన్ని పిటీరియాసిస్ వెరిసికోలర్ అని అంటారు. ముఖ్యంగా పిటీరియాసిస్ వెరిసికోలర్ లేదా షిబ్బము అనేది ఒక ప్రధానమైన ఫంగస్ వల్ల వచ్చే అంటువ్యాధి. ఇది తేలికగా ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే అంటువ్యాధి. ముఖ్యంగా దీనికి కారణము పిటీరియాసిస్ ఆర్బిక్యులారిస్ అనే ఒక రకమైన ఫంగస్, అంటే ఈస్ట్ జాతికి చెందిన ఫంగస్ అన్నమాట. ఫంగస్ అనగానే మనందరికీ తెలుసు, చాలా తొందరగా వేగంగా పెరుగుతుంది. కానీ దానికి అనుకూలమైన వాతావరణము, అనుకూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రమే అది చాలా మల్టిప్లై అయ్యి ఈ డిసీజ్ని కలిగించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇది సహజ సిద్ధంగానే చాలామంది వ్యక్తులలో ఇది చర్మం లోపల స్తబ్దుగా ఉండిపోతుంది. ఎప్పుడైతే దానికి అనుకూలమైన పరిస్థితులు ఎదురైనప్పుడు, అంటే తడి వాతావరణం కానీ, తడి బట్టలు వేసుకోవడం కానీ, తడి అనేది ముఖ్యంగా ఈ ఫంగస్ చైతన్యవంతమై పెరిగిపోయి వ్యాధిని కలిగించే లాగా దానికి అనుకూలమైన పరిస్థితులు కనుక వస్తే ఇది వేగంగా వ్యాప్తి చెందుతుంది. సో ఇలాంటి ఫంగస్ వల్ల వచ్చే ఈ సిబ్బము లేదా పిటీరియాసిస్ వెరిసికోలర్లో ఉండే ముఖ్య లక్షణం ఏమిటంటే ఛాతీ పైభాగంలో కానీ, లేకపోతే భుజాల మీద కానీ, వీపు పైభాగంలో, కొన్నిసార్లు మెడలపై పూర్తిగా వ్యాపించి ఉండే పల్చగా ఉండే మచ్చలు అన్నమాట. సో ఈ మచ్చలు కూడా ఇర్రెగ్యులర్గా, అంటే ఒక బార్డర్ అనేది లేకుండా ఇర్రెగ్యులర్గా అస్తవ్యస్తంగా ఉంటాయి. ఈ మచ్చలు కూడా రంగు కనుక చూస్తే కొన్నిసార్లు కొంతమందిలో తెలుపు రంగులో కానీ, కొంతమందిలో బ్రౌన్ కలర్లో కానీ, కొంతమందిలో ఎరుపు రంగులో కానీ ఉంటుంది. సో ఇలా ఈ మచ్చలు, వెడల్పాటి మచ్చలు ఛాతీ మీద ఏర్పడడం అనేది ముఖ్యమైన లక్షణం. చాలామందిలో అంటే 99% ఈ చర్మ వ్యాధి అనేది ఛాతీ మీద ఎక్కువగా ఏర్పడుతుంది. దీంట్లో ఉండే ప్రముఖమైన లక్షణం ఏంటంటే ఆయుర్వేదంలో యద్గృష్టో రజో ముంచతి, అంటే రుద్దినప్పుడు తౌడు లాంటి పొట్టు రాలడం అనేది దీంట్లో ఉండే ఒక ముఖ్యమైన లక్షణం. కాకపోతే దీంట్లో దురద అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి దీనివల్ల చాలామంది వ్యక్తులు దీన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. దురద అనేది లేకపోవడము, లేకపోతే దీనివల్ల ఇంకా ఇతర రకాల ఎటువంటి సమస్య అనేది ఉత్పన్నం కాకపోవడం వల్ల ఏంటంటే చాలామంది దీన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఎప్పుడైతే ఈ ఫంగస్ వల్ల వచ్చిన ఈ చర్మ వ్యాధి వాళ్ళు వాడిన దుస్తులు వేరే వాళ్ళు వాడతారో వాళ్ళకి ఇది తేలికగా వ్యాపిస్తుంది. ముఖ్యంగా ఇలాంటి పరిస్థితి మనము హాస్టల్లో ఉండే వ్యక్తులలో మనం చూస్తుంటాం. సహజంగా ఈ పిల్లలు లేకపోతే పెద్దవాళ్ళు కానీ హాస్టల్లో ఉండే పరిస్థితులు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ బట్టలు ఒకరికొకరికి కలిసిపోవడం కానీ, లేకపోతే ఒకరు వాడిన టవల్స్ కానీ, లేకపోతే దుప్పట్లు కానీ ఇంకో వాళ్ళు వాడడము, ఇవన్నీ కూడా మనకి సామాన్యంగా హాస్టల్స్. సో ఇలాంటి హాస్టల్లో ఉండే వాళ్ళకి ఇది చాలా తేలికగా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ తడి అనేది దీన్ని వేగంగా పెరగడానికి ఒక రకమైన సందర్భం అనమాట. అది ఎట్లా అంటే ముఖ్యంగా ఎండాకాలంలో మనకి స్వెట్టింగ్ అనేది, అంటే చెమట అనేది ఎక్కువ అవుతుంది. చెమట వల్ల ఏంటంటే ఛాతీ భాగమే మాత్రం ఇతర శరీర భాగాలతో పాటు ఛాతీ భాగంలో కూడా మనకి ఈ చెమట ఎక్కువగా రావడం వల్ల ఏంటంటే అదంతా ఆ భాగం అంతా తడి అయిపోయి అక్కడ ఉన్న ఈ ఫంగస్ అనేది చైతన్యవంతమై మల్టిప్లికేషన్, అంటే తొందరగా వేగంగా అభివృద్ధి చెంది ఈ చర్మ వ్యాధిని కలిగిస్తుంది. సో ఇలాంటి చర్మ వ్యాధి తగ్గడానికి మన ఆయుర్వేదంలో చాలా చక్కటి మూలికలు, లేకపోతే చక్కటి ఔషధ యోగాలు, మూలికా యోగాలు మనకి చెప్పబడ్డాయి. వాటిల్లో చాలామంది సులభంగా తయారు చేసుకోవడానికి, తేలికగా తయారు చేసుకోవడానికి మంచి ఎఫెక్టివ్గా ఉండే ఆయుర్వేద యోగాలు 2 మనం చూద్దాం ఇప్పుడు. దాంట్లో మొట్టమొదటి యోగము, దీంట్లో కావలసిన మనకి మూలికలు, ఒకటి ఆవ నూనె.
రెండవది శుద్ధ గంధకము, మూడవది యవాక్షారం. దీంట్లో గంధకము అనేది మనకి మార్కెట్లో మనకి గంధకం పేరు మీద దొరుకుతుంది. చాలామందికి తెలుసు గంధకము అంటే ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది. చాలామందికి తెలుసు ఇది చర్మ వ్యాధులు ఒక ప్రముఖమైన ఔషధం. పూర్వకాలం నుంచి చర్మ వ్యాధుల్లో గంధకం అనేది చర్మ వ్యాధుల్లో వాడతారని చాలామందికి తెలుసు. దీన్ని మనం శుద్ధి చేసుకోవాలన్నమాట. లేదంటే మనకి శుద్ధి చేసిన గంధకం కూడా కొన్నిసార్లు మనకి మార్కెట్లో దొరుకుతుంది. రెండవది యవాక్షారం. ఇది ఏంటంటే బిళ్ళల్లాగా మనకి మార్కెట్లో దొరుకుతుంది. దాన్ని తీసుకొచ్చి మనము పొడి చేసుకొని వస్త్రగాలితం చేసుకొని మెత్తటి పొడి చేసుకొని మనం పెట్టుకోవచ్చు. ఈ గంధకాన్ని కూడా మనం శుద్ధి చేసిన గంధకాన్ని మనము మిక్సీలో కానీ లేకపోతే కల్వంలో కానీ మెత్తగా నూరి పొడి చేసుకొని దాన్ని పక్కకు పెట్టుకోవాలి. ఈ రెండింటిని కూడా మనం సమాన భాగాలుగా తీసుకొని దానికి సరిపోయేంత ఆవ నూనె కూడా చాలామందికి తెలుసు వంటల్లో వాడతారని, కానీ ఇది ఒక మంచి యాంటీ బ్యాక్టీరియల్ తర్వాత యాంటీ ఫంగల్ అన్నమాట. సో చర్మానికి సంబంధించిన ఫంగస్ వల్ల వచ్చే రకరకాల చర్మ సమస్యలకి ఈ ఆవ నూనె అనేది ఒక మంచి ఔషధం. కాబట్టి ఇలా ఈ మూడిటి కాంబినేషన్లో మనము దీన్ని ఒక లేపంలాగా తయారు చేసుకుని, అంటే ముందుగా గంధకము పొడి, తర్వాత దానికి సమానంగా యవాక్షారం పొడిని కూడా కలిపి అది పేస్ట్ అయ్యేంత పరిమాణంలో మనము కొంచెం కొంచెం ఆవు నూనె కలిపి అది పల్చగా పేస్ట్ లాగా అయిన తర్వాత దాన్ని ఈ ఛాతీ భాగంలో ఎక్కడెక్కడైతే ఈ మచ్చలు ఎక్కువగా స్ప్రెడ్ అయి ఉన్నాయో ఆ స్ప్రెడ్ అయిన భాగంలో పూర్తిగా ఉంచేసి కొంచెం సేపు దాన్ని తేలికగా అయినా మర్దన చేసి, అంటే ఎందుకంటే దీనివల్ల మనం తేలికగా మర్దన చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ లేపం ఈ దీంట్లో ఉండే మూలికల యొక్క ఔషధ తత్వం అనేది చర్మం పొరలోకి లోపలికి పోయి అక్కడ ఉండే ఫంగస్ని చంపడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఇలా మర్దన చేస్తూ దాన్ని ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచి తర్వాత గోరువెచ్చని నీళ్ళతో దీన్ని కడిగేసి శుభ్రపరుచుకుంటూ ఉంటే ఇలాంటి ఇబ్బందికరంగా మారే ఈ చర్మ సమస్య సమూలంగా పూర్తిగా పోతుంది. ఈ యోగం వల్ల మనకి వచ్చే ఉపయోగాలు ఏంటంటే ఇది చాలా తేలికగా తయారు చేసుకునే వీలుంది, చాలా తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు. అదేవిధంగా దీనివల్ల ఫలితాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే కొన్నిసార్లు మార్కెట్లో దొరికే మనకి యాంటీ ఫంగల్ క్రీమ్స్ అనేవి వాడడం వల్ల ఏమవుతుందంటే రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. కొన్నిసార్లు ఈ ఫంగస్ అనేవి ఈ యాంటీ ఫంగల్ క్రీమ్స్కి, రసాయనాలతో చేసిన క్రీమ్స్కి లొంగకుండా వాటికి రెసిస్ట్ అయిపోయి తర్వాత దానికంటే ఎక్కువగా పవర్ఫుల్గా ఉండే యాంటీ ఫంగల్ క్రీమ్స్ వాడడం, లేదంటే కొన్నిసార్లు స్టెరాయిడ్స్ వాడడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇలాంటి అవసరం లేకుండా సహజ సిద్ధంగా దొరికే మూలికలతోని మనకు ఈజీగా తయారు చేసుకునే సరళమైన సులభమైన యోగము ఈ యవాక్షార యోగం అన్నమాట. సో దీన్ని ఎవరైనా తయారు చేసుకోవచ్చు, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. తర్వాత ఇంకా ఇది దీంతో పాటుగా కొన్నిసార్లు మనకి ఇదే విధంగా ఇంతే అద్భుతంగా ఇంతే తేలికగా తయారు చేసుకుని ఇంకొక యోగం కూడా మన ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పబడ్డారు. సో దీనికి కావాల్సిన మూలికలు ఏంటంటే ఇంతకుముందు చెప్పిన యవాక్షారము, రెండవది తెల్ల గుగ్గిలము, మూడవది ఉసిరికాయ. సో ఈ మూడు కూడా చాలా తేలికగా దొరుకుతాయి. తెల్ల గుగ్గిలం అంటే మనము దేవునికి ధూపం వేసుకునే గుగ్గిలం అనమాట. ఇది తెల్లగా గడ్డలు గడ్డలుగా మనకి మార్కెట్లో దొరుకుతుంది. దాన్ని గుగ్గిలము అని అంటారు. దీన్ని మనం తీసుకొచ్చి మెత్తగా దంచి పొడి చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా మనకి మార్కెట్లో ఉసిరికాయ, ఎండిన ఉసిరికాయ దొరుకుతుంది. అది డైరెక్ట్గా మనం తీసుకోవచ్చు, లేదా ఉసిరిక పొడిని కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి మనం తీసుకోవచ్చు. సో ఉసిరికాయ, ఎండు ఉసిరికాయని ఉసిరిక పప్పు అని కూడా ఉంటారు, ఎండు ఉసిరిక ఇట్లా మనకి. సో ఏది దొరికితే మనం తీసుకొచ్చి దాన్ని మనం దీనికి ఉపయోగించుకోవచ్చు అనమాట. సో దీంట్లో మనకి యవాక్షారము, తర్వాత ఈ గుగ్గిలము పొడి, తర్వాత ఉసిరికాయ పొడి, ఈ మూడిటిని కూడా మనం సమానంగా కలిపి దానికి సరిపోయే పరిమాణంలో కొంచెం నీళ్ళని కలిపి పేస్ట్ లాగా తయారు చేసి ఇంతకుముందు చెప్పిన యోగంలో అయితే మనం ఏ విధంగా వాడామో దాన్ని కూడా ఇదే విధంగా కనుక వాడితే చక్కటి ఫలితాలు ఉంటాయి. ఈ రెండు యోగాలు కూడా చాలా తేలికగా తయారు చేసుకునేటి, తక్కువ ఖర్చుతోని చేసుకునే, తర్వాత సేఫ్ అనమాట. వీటన్నిటితో ఏంటంటే ఇతర రకాల యాంటీ ఫంగల్ క్రీమ్స్లో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇవన్నీ ఏమీ లేకుండా చాలా సేఫ్గా, తొందరగా, తేలికగా, ఎటువంటి ఖర్చు లేకుండా అది మన కొరకు మనమే తయారు చేసుకునే వీలున్న ఈ రెండు యోగాలు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి.